హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చు. నేనైతే 3 టైప్స్లో చూపిస్తానండి. సో ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ మనం మార్కెట్లో కొంటాం కదండి. సో మార్కెట్లో కొనడం కంటే ఇంట్లో ఇలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని మనము ఫేస్ ప్యాక్స్కి యూజ్ చేసుకోవచ్చండి. ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది ఏ ఫేస్ ప్యాక్స్లో అయినా యూజ్ చేస్తారు. చాలా గ్లోయింగ్ వస్తుంది ఫేస్ అయితే. సో స్కిన్ అనేది గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇలా మనం బయట కొనకుండా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా తీసి కూడా మనము దీన్ని మనం డ్రై చేసి పౌడర్గా చేసుకోవచ్చు. సో ఇది ఒక ఫస్ట్ టైప్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇంకా 2 ప్రాసెస్ చూపిస్తానండి. సో ఇదైతే చాలా మనకు న్యాచురల్గా ఉంటుంది ఈ పౌడర్. ఇలా మనము టోటల్గా తీసిన తర్వాత దీన్ని డ్రై చేసి పౌడర్ చేసుకోవచ్చు. సో చాలా నీట్గా వస్తుంది. మనకు ఆరెంజ్ పైన లోపల ఉండే వైట్ పీల్ లేకుండా చక్కగా వస్తుంది పీల్ పౌడర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా పీల్ తీసేసుకున్న తర్వాత ఇలా పీల్ తీసిన తర్వాత దీంట్లో ఉన్న వైట్ ఉంటుంది కదండి, వైట్ అంతా రిమూవ్ చేయాలి. ఈ వైట్ పీల్ అనేది రిమూవ్ చేయాలి. సో ఇలా రిమూవ్ చేసి కూడా చిన్న పీసెస్గా చేసుకొని డ్రై చేసి పౌడర్ చేసుకోవచ్చు. ఇలా కూడా మీరు పౌడర్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మనం చిన్న పీసెస్గా చేసుకొని కూడా పౌడర్ చేసుకోవచ్చు. సో ఇదో టైప్ అండి. నెక్స్ట్ మీరు డైరెక్ట్గా పీల్ తీసుకొని కూడా మీరు చిన్న పీసెస్గా చేసి డ్రై చేసి కూడా మీరు పీల్ పౌడర్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా చేస్తే అయితే లోపల కొంచెం వైట్ పీల్ అనేది ఉంటుంది. సో మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్లో మీరు ఈ పీల్ పౌడర్ని మీరు తయారు చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్, చాలా ఆర్గానిక్గా ఉంటుంది. ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకొని మీరు ఏ ఫేస్ ప్యాక్ అయినా వేసుకుంటారు కదండి, అందులో ఇది కొంచెం యాడ్ చేయండి. చాలా ఫేస్కి చాలా గ్లోయింగ్ అనేది ఇస్తుంది ఈ పీల్ పౌడర్ అనేది. ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది చాలా బ్యూటీగా పనిచేస్తుంది ఇదైతే. సో ఇలా మనం తీసుకున్న తర్వాత డ్రై చేసి మిక్సీ పట్టేసుకొని పౌడర్గా చేసుకొని ఒక 3 వీక్స్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.